సోషల్ మీడియాలో ఎలా ఉండాలి నిఖిల్ గారి మాటల ద్వారా విందాం. ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఏదే రకంగా అసలు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న స్కామ్లే. లాస్ట్ 3 days బ్యాక్ రాత్రి నేను 10కి పడుకున్నా, 10:30కి నేను స్టూడెంట్స్కి చెప్తున్నా, స్టూడెంట్ ఫోన్ చేసి సార్ మీరు నన్ను డబ్బులు అడిగిరా అని చెప్పి ఫోన్ చేశాను. నా పేరు మీద 5-10 నిమిషాల ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా ఫోటోలు నేను యాక్చువల్లీ లాస్ట్ 1 week నుంచి పోస్ట్ చేయట్లేదు. సోషల్ మీడియా క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయట్లేదు అని వారం రోజుల నుంచి నిఖిల్ పోస్ట్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ చూస్తలేడు అని చెప్పి నిఖిల్ గుండా 3 అని చెప్పి నా ప్రొఫైల్ ఏముందో కాపీ చేసి నా ఫోటో ఏముందో పెట్టేసి ఇమీడియట్గా అందరికీ ఫాలో అని కొట్టేసి అందరు కూడా ఫాలో చేసేసి ఇక నేను ఇక్కడ ఉన్నా నాకు డబ్బులు పంపించండి అంటే ఇమీడియట్గా వాళ్ళ ఫోటో తీసి నాకు పంపించారు. నాకు తెలుసు కాబట్టి నేను 10:30కి లేచాను కాబట్టి నార్మల్గా ఇమీడియట్గా దాన్ని రిపోర్ట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ అని అన్ని అకౌంట్స్లో పెట్టేశాను. ఓకే, కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఇంకొకటి చెప్తాను, మీరు సోషల్ మీడియా కానీ ఎనీ యాప్స్ కానీ యూజ్ చేయరు అని అంటే దయచేసి క్రియేటే చేసుకోకండి. సోషల్ మీడియా వాడమంటే మొత్తాన్ని క్రియేట్ చేసుకోకండి. ఐడెంటిటీ థెఫ్ట్ క్రైమ్స్ అనేది చాలా అంటే థింగ్స్ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇంకొకటి నాకు జరిగింది, నేను ఇట్లే సైబర్ క్రైమ్లో ట్రైనింగ్ ఇస్తున్నా.